రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని 10,000 కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. సీఎంకు బీజేపీకి చెందిన ఒక ఎంపీ వెనక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు అన్నారు. ఒక బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. FRBMను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని, ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది అన్నారు. దీనికోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, RBI నిబంధనలను తుంగలు తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. కుంభకోణానికి సహకరించిన ఎంపీ పేరు వచ్చే ఎపిసోడ్లో బయటపెడతా అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు FRBM ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్ గా స్కీమ్. రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము TGIACకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. నీది కాని భూమిని ఎట్లా అమ్ముతావు? అసలు ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ని ఆమోదించడం రెండో కుంభకోణం. ఈ మధ్యలో కూడా బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ TSIC రాసిచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. ICICI బ్యాంకు 10,000 కోట్లకు ఇచ్చేశారు. కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. అంటే మొత్తం 400 ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239 కోట్ల 84 లక్షలు మాత్రమే. ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్కయి అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ 10,000 కోట్ల లోను తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది 26,900 పర్ గజం అని, ఇంకోవైపు మరి గవర్నమెంటే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఫరీష్ రావు అండ్ రావు అసోసియేట్స్ అనే సంస్థతో అసెస్మెంట్ చేసి November 23 నాడు కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చారు. లేదు మేము చెప్పింది తప్పు, ఆ జీవోలో చెప్పింది తప్పు, 75 కోట్లు అనేది దాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి కేవలం 75 కాదు 52 కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేశారు. గవర్నమెంటే 75 కోట్లు అని చెప్పింది మార్చిలో, తర్వాత గవర్నమెంటే అపాయింట్ చేసిన కన్సల్టెంట్ దాన్ని తగ్గిస్తూ 52 కోట్లు అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ బహిరంగ మార్కెట్లో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని చెప్పి మళ్ళీ తగ్గించి 41.6 crore అని చెప్పి ఈ రోజు 400 ఎకరాలను మొత్తంగా 30,000 కోట్ల నుంచి ఈ రోజు 16,640 కోట్లకు వాల్యుయేషన్ ని కుదించారు. కుదించిన తర్వాత ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటంటే అదే బ్యాంకరు అదే బ్రోకర్ను అడ్డం పెట్టుకొని తమ వాళ్ళు కొంతమంది ఢిల్లీ బాంబే బిల్డర్లను పిలుచుకొని మొదలు 75 కోట్లని చెప్పినా దాన్ని ఆల్మోస్ట్ సగానికి తగ్గించి వాళ్లకు అడ్డికి పావు షేరుకు ఈ భూములు నమ్మాలన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క పన్నాగం.